everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus ఓపెన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దీన్ని ఓపెన్ చేసి ఓపెన్ ఎలా ఉండిద్దో చూద్దాం. సో ఓపెన్ అంటే మనకి OnePlus నుంచి వస్తున్న ఫోల్డబుల్ డివైస్ అన్నమాట. దీంట్లో అసలు ఫోల్డబుల్ డివైస్ ఎలా ఉండబోతుంది, OnePlus వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదైతే OnePlus వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఫోల్డబుల్ డివైస్ అన్నమాట. బాక్స్ మీద చూడొచ్చు, పైన మనకి OnePlus ఓపెన్ అని చెప్పి ఉంటుంది. కింద చూస్తే గనక OnePlus X అనే సింబల్ ఉంటుంది అండ్ హెసెల్బ్లాడ్ అంటే OnePlus వాళ్ళు హెసెల్బ్లాడ్ తో కొలాబరేషన్. అండ్ సైడ్ చూడొచ్చు OnePlus ఓపెన్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. OnePlus ఓపెన్ అని, ర్యామ్ వచ్చేసి 16 GB. అండ్ ఆన్ ద బాటమ్ చూస్తే ఇక్కడ మీకు డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ సీల్ ఈస్ బ్రోకెన్. సో మీరు ఎప్పుడైనా సరే ఈ OnePlus ఓపెన్ ఫోన్ కొనేటప్పుడు మేక్ ష్యూర్ ఇది ఇక్కడ బ్లాక్ సీల్ ఉండేలాగా. సీల్ కనుక ఓపెన్ చేసి ఉంటే డెలివరీని యాక్సెప్ట్ చేయొద్దు. సో లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. వావ్, ఒక స్లేట్ లాగా ఉంది. సో ఇక్కడ చూసారా, మనం ఒక రింగ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా పైకి వచ్చింది. ఇక్కడ సైడ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఐఎమ్ సేయింగ్. సో డివైస్ గురించి తర్వాత చూద్దాము. బాక్స్ అయితే యూనిక్ గా ఉంది అండ్ డిఫరెంట్ స్టైల్, చాలా పెద్దగా ఉంది. చాలా ఐటమ్స్ ఇచ్చినట్టున్నారు బాక్స్ లో. ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో మనకి బాక్స్ లో అయితే కనుక ఇట్లా అడాప్టర్ వస్తుంది. ఇది USB-A అడాప్టర్ అనమాట. USB-C ఇస్తే బాగుండు, అన్ని డివైజెస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇది 67 watts అడాప్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. దీని లోపల చూస్తే మనకి కేస్ ఇచ్చారు, ఫోన్ కేస్. మనకి OnePlus వాళ్ళు ఇచ్చినట్టు అన్ని కంపెనీలు ఫోన్ కేసు అడాప్టర్తో సహా ఇస్తే బాగుంటుంది కదా, వర్త్ ద మనీ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus వాళ్ళ ఆథెంటిక్ రెడ్ కేబుల్. ఇది USB-A టు USB-C కేబుల్. అండ్ చాలా బుక్లెట్స్ ఇచ్చారనమాట, ఎప్పుడు ఇన్ని ఇవ్వరు. వెల్కమ్ ఒక బుక్లెట్, ఫైండ్ మోర్ బెనిఫిట్స్, మెంబర్షిప్ కార్డ్, క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్, కొత్తగా మనకి OnePlus స్టిక్కర్స్ అండ్ అలానే సిమ్ ఎజెక్షన్ టూల్. దట్స్ ఇట్. బాక్స్లో అయితే ఇంకేం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో డివైస్ చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ అయితే పెద్ద కెమెరా బంప్ కనిపిస్తుంది సర్కిల్ షేప్లో. కంప్లీట్గా మనకి ఫోన్ అయితే కనుక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది ఫర్ ప్రొటెక్షన్. దీని మీద కూడా మనకి OnePlus లోగో అండ్ OnePlus అని చెప్పి ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో మనకి ఇది ఫోల్డబుల్ డివైస్ కాబట్టి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ దంతా స్క్రీన్, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న గ్రీన్ మొత్తం మనకి బ్యాక్ గ్లాస్ అన్నమాట. నేను గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఇది బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్ గ్లాస్ ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాక్ కలర్ చూస్ చేసుకుంటే మనకి ఇది కంప్లీట్ గా ఒక ఫేక్ లెదర్ తో వస్తుంది. ఈ 3 కెమెరాస్ లో అయితే మనకి పెద్ద సెన్సార్స్ ని యూజ్ చేశారు. ఎంత పెద్ద సెన్సార్స్ అంటే ఇంత పెద్ద సర్కిల్ ఉన్నా కానీ దీంట్లో ఫ్లాష్ లైట్ పెట్టే స్పేస్ లేక ఇక్కడ చూసారా కార్నర్ లో ఇచ్చారు ఫ్లాష్ లైట్. అండ్ ఇక్కడ మీకు హెచ్ అని కనిపిస్తుంది, హెసెల్బ్లాడ్ వాళ్ళ కొలాబరేషన్ తో వాళ్ళ లోగో. ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి బిగ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, OnePlus లోగో వస్తుంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఈ కింద వచ్చేసి మీకు ఇటు రైట్ సైడ్ చూస్తే ఒక USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్. ఆన్ ది అదర్ సైడ్ చూస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గ్రిల్ ఉంటుంది. టాప్ లో చూస్తే 2 స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి అలాంగ్ విత్ 1 నాయిస్ క్యాన్సిలేషన్. ఫోన్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చూసారా రింగ్ ఆర్ అలర్ట్ సైడర్ స్విచ్ అయితే తీసుకొచ్చారు, ఇట్స్ బ్యాక్. రైట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్. లాక్ ఆర్ అన్లాక్ బటన్ లోనే మనకి బయోమెట్రిక్స్ ఉంటుంది విత్ ఫింగర్ ప్రింట్. సో నాకు ఈ కంప్లీట్ ఈ బటన్స్, ఈ పోర్ట్స్ చూస్తుంటే Fold 5 ఎక్కడైతే మనకి పోర్ట్స్ ఉంటాయో సిమిలర్ గానే ఉంది. ఇది చుట్టూ అయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. ఇది మనకి చూసారా ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా సౌండ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి సామ్సంగ్ ఫ్లిప్ 5 అనమాట. మనకి ఫ్లిప్ 5 లోను Fold 5 లోను డివైస్ లాక్ చేస్తున్నప్పుడు ఈ సెంటర్ క్రీజ్ కనిపిస్తుంది కదా, మనకి ఫ్లిప్ అండ్ ఫోల్డ్ రెండిట్లోనూ ఇలా సెంటర్ క్రీజ్ ఉంటుంది సామ్సంగ్ లో. బట్ OnePlus లో చూస్తే ఇక్కడ మనకి ఫోల్డబుల్ డివైస్ అయినప్పటికీ లాక్ చేసి ఉన్నప్పుడు మీరు చూడొచ్చు మనకి క్రీజ్ కనిపించట్లేదు, చాలా ఫ్లాట్ గా ఉంది. ఈవెన్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు కూడా ఆ క్రీజ్ ఫీల్ అయితే రావట్లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ ఆన్ చేసినప్పుడు అయితే అసలు ఏం తెలియట్లేదు, ఈవెన్ నాకు ఫీల్ కూడా లేదు. బట్ సామ్సంగ్ లో అయితే మనకి ఫీల్ ఉంటుంది. సో ఇది గ్రీన్ కలర్ డివైస్ కాబట్టి దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 245 grams ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాక్ కలర్ పర్చేస్ చేస్తే కనుక దాని వెయిట్ వచ్చేసి 239 grams. మనకి ఈ ఫోన్ కలర్ని బట్టి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఫోన్ కలర్ని బట్టి ఫోన్ వెయిట్ చేంజ్ అవ్వడం. సో మనకి దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ iPhone 14 Pro Max వెయిట్ ఉంటుంది.
సో దీంట్లో అయితే మనకి IPX4 సపోర్ట్ ఉంటుంది అనమాట. సో జస్ట్ స్ప్లాషెస్ ఆఫ్ వాటర్నే తట్టుకోగలుగుతుంది, ఫుల్ వాటర్ని అయితే సస్టైన్ అవ్వలేదు. నెక్స్ట్ డిస్ప్లే గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ కవర్ డిస్ప్లే గురించి చూద్దాము. అసలు కవర్ డిస్ప్లే సైజ్ మనకి 6.3 ఇంచెస్ స్క్రీన్ అనమాట. మనకి పిక్సెల్ 8 కానీ iPhone 15తో కానీ కంపేర్ చేసుకుంటే ఇది 6.3 ఇంచెస్, వాటికన్నా మనకి పెద్ద స్క్రీన్. మనకి iPhone 15లో 6.1 ఇంచెస్ స్క్రీన్, సో 0.2 ఇంచెస్ ఇదే పెద్దగా ఉంటుంది. సో పైన డిస్ప్లే ఆల్మోస్ట్ ఒక ఫోన్ యూజ్ చేసిన ఫీలింగే ఉంటుంది అనమాట. ఫోల్డబుల్ స్క్రీన్ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాదు. మనకి సామ్సంగ్ లో చూస్తే ఇది కొంచెం నారోగా ఉంటుంది, ఇక్కడ అయితే చాలా వైడ్ గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి LTPO3 టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు విత్ సూపర్ ఫ్లూయిడ్ OLED డిస్ప్లే. మనకి దీంట్లో 1 బిలియన్ కలర్స్ ఉంటాయి, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2800 నిట్స్ ఉంటుంది అనమాట. LTPO టెక్నాలజీ కాబట్టి 120Hz రిఫ్రెష్ రేట్ ని కవర్ డిస్ప్లే కూడా ఇస్తున్నారు. సో 2800 నిట్స్ అంటే నార్మల్ విషయం కాదు. ఇప్పటి వరకు మనం అన్బాక్సింగ్ చేసిన డివైజెస్ అన్నిట్లోనూ చూసుకుంటే పీక్ బ్రైట్నెస్ ఉన్న డివైస్ అనమాట, అంత బ్రైట్ గా ఉంటుంది డిస్ప్లే. కవర్ డిస్ప్లే మాత్రం చాలా గార్జియస్ గా ఉంది. నేనైతే అసలు ఈ ఫోల్డబుల్ డివైస్ నుంచి ఇట్లాంటి డిస్ప్లే అసలు ఎక్స్పెక్టే చేయలేదు, నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇన్నర్ డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 7.82 ఇంచెస్ అనమాట. ఆల్మోస్ట్ ఒక మినీ ఐప్యాడ్ గానీ ఒక టాబ్లెట్ గానీ యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా పెద్ద స్క్రీన్. సో దీంట్లో అయితే ఫోల్డబుల్ LTPO 3rd జనరేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మనకి ఇది ఫోల్డబుల్ డివైస్ కాబట్టి లోపల ఫ్లెక్స్ ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది అండ్ 1 బిలియన్ కలర్ డాల్బీ విజన్ సపోర్ట్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా మనకి ఇన్నర్ డిస్ప్లేకి అవైలబుల్ గా ఉంటుంది. పైన కవర్ డిస్ప్లేకే కాదు ఇన్నర్ డిస్ప్లే కూడా మనకి 2800 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. డిస్ప్లేస్ అయితే కనుక చాలా చాలా గార్జియస్ గా ఉన్నాయి, ఒక టాబ్లెట్ మినీ ఐప్యాడ్ యూజ్ చేసిన ఫీలింగే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్, దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ తో వస్తుంది విచ్ ఈస్ 4 nanometers ఇన్ సైజ్. ఈ ఇయర్ రిలీజ్ అయిన ప్రతి ఒక్క ప్రీమియం డివైస్ లో మనం స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ చూస్తున్నాం. పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది. దీంట్లో అయితే మనకి ఆక్టోకోర్ సిపియూని ఇస్తున్నారు అలాంగ్ విత్ Adreno 740 GPU. మనకి దీంట్లో 512 GB స్టోరేజ్ ఉంటుంది అలాంగ్ విత్ 16 GB ఆఫ్ ర్యామ్ అండ్ UFS స్పీడ్ వచ్చేసి 4.0 ఉంది. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి చాలా క్విక్ గా ఉంటాయి. మీరు అవుటర్ డిస్ప్లే మీద గేమ్ ఆడుతూ ఇన్నర్ డిస్ప్లే ఓపెన్ చేసినా, ఇన్నర్ డిస్ప్లే మీద గేమ్ ఆడుతూ క్లోజ్ చేసి అవుటర్ డిస్ప్లేకి వచ్చినా మనకి ఆ ట్రాన్సిషన్ క్విక్గా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది Android 13తో వస్తుంది విత్ Oxen OS 13.2. దీంట్లో మనకి బ్లెండ్ ఆఫ్ ఒప్పో సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మనం కవర్ డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ కూడా ఉంటుంది. ఈ స్ప్లిట్ స్క్రీన్లో 2 యాప్స్ని అయితే యూజ్ చేసుకోగలుగుతాం. కవర్ డిస్ప్లే నుంచి మనం ఇన్నర్ డిస్ప్లేకి ఓపెన్ చేయగానే ఆ స్ప్లిట్ స్క్రీన్ కూడా మనకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కింద మనకి ఒక డాకింగ్ స్టేషన్ లాగా ఉంటుంది. సో మనకి మ్యాక్బుక్లో ఉంటుంది కదా అలాగా. దీంట్లో మన ఫేవరెట్ యాప్స్ అన్నీ ఉంటాయి అండ్ అలానే రీసెంట్ యాప్స్ కూడా చూపిస్తుంది. అంతేకాదు మనకి ఇక్కడ యాప్ మెన్యూ ఉంటుంది. మనం ఇన్నర్ డిస్ప్లేలో 3 యాప్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన యాప్ని మీరు దీన్ని డ్రాగ్ చేసి లెఫ్ట్, రైట్, టాప్ ఆర్ బాటంలో ఎక్కడైనా సరే మీరు డ్రాప్ చేయొచ్చు. మనకి 3rd స్క్రీన్ లాగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఈ యాప్ని కింద డ్రాప్ చేశాను. సో మనకి 3 యాప్స్ ఓపెన్ అవుతున్నాయి. మనం స్క్రీన్ మీద రీసైజ్ చేసుకోవచ్చు మీకు ఏ యాప్ ఎంత సైజులో కావాలి అనేది. సో ఇక్కడ సెంటర్ 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని పైకి కిందకి డ్రాగ్ చేస్తూ ఉంటే మనకి యాప్స్ రీసైజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పైన చూడొచ్చు 2 యాప్స్ స్ప్లిట్ స్క్రీన్ లో ఉన్నాయి. కిందకి స్వైప్ చేస్తే మనకి 3rd యాప్ ఫుల్ స్క్రీన్ లో వస్తుంది. సో ఇక్కడ ఈ 3 బటన్స్ ని ట్యాప్ చేస్తే మనకి స్వాప్ సైడ్స్ అని ఉందన్నమాట. సో కింద ఉన్న బిగ్ స్క్రీన్ యాప్ పైకి, పైన ఉన్న 2 స్ప్లిట్ స్క్రీన్స్ కిందకి షిఫ్ట్ అవుతాయి. లేదు మీరు ఏదైనా యాప్ యూజ్ చేస్తూ స్ప్లిట్ స్క్రీన్ గా యాడ్ చేయాలి అనుకుంటే 2 ఫింగర్స్ తో పైనుంచి కిందకి ఇలా స్వైప్ చేయగానే డోర్స్ ఓపెన్ అయినట్టు ఆ యాప్ పక్కకి వెళ్ళిపోతుంది, మన హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో నుంచి మీకు కావాల్సిన యాప్ ఓపెన్ చేస్తే మనకి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 3rd యాప్ తెలుసు కదా, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి రిలీజ్ చేస్తే 3rd యాప్ కూడా వచ్చేస్తుంది. సో 3 యాప్స్ ని మనం సైడ్ బై సైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే 2 యాప్స్ పైన ఒకటి ఫుల్ స్క్రీన్ మోడ్ లో కింద పెట్టుకొని యూజ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా స్మూత్ గా ఉంది, ఫస్ట్ జెన్ ఫోన్ లాగా అయితే అనిపించట్లేదు. అండ్ అంతేకాదు మనకి కెమెరాలో అయితే డ్యుయల్ ప్రివ్యూ అని చెప్పి ఒక ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఫొటోస్ తీసేటప్పుడు మీకు ఎవరైనా ఫొటోస్ తీస్తున్నారనుకోండి, మీ ఫోజ్ ఎలా ఉంది, మీ పిక్చర్ ఎలా వస్తుంది అనేది మనం కవర్ డిస్ప్లేలో చూసుకోవచ్చు. మనం ఫోల్డబుల్ డివైజెస్ని జనరల్గా ఒక కంప్యూటర్ లాగా యూజ్ చేస్తాము అని చెప్పి అంటాం కదా, నాకెందుకు ఈ ఫోన్ అయితే జస్ట్ 90 degreesలో పెట్టి మాత్రమే యూజ్ చేయగలుగుతున్నాము. మోర్ దెన్ 90 పెడితే కనుక అది కంప్లీట్గా 180లోకి వెళ్ళిపోతుంది, అంటే ఫుల్ ఓపెన్ అయిపోతుంది.
నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే టెలిఫోటోతో స్టార్ట్ చేద్దాం అనమాట. టెలిఫోటో 64 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు విత్ 2.6 అపాచర్. సో దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ టెలిఫోటో కాబట్టి 3x ఆప్టికల్ జూమ్ అవైలబుల్గా ఉంది. వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తాయి. ఈ రెండిట్లోనూ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అల్ట్రా వైడ్కి వచ్చేసి 114 డిగ్రీస్ ఫీల్డ్ వ్యూ ఉంటుంది. సో సూపర్ అల్ట్రా వైడ్ ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇది టెలిఫోటోలో 64 మెగాపిక్సెల్స్ ఇచ్చారు కదా, దీన్ని యూజ్ చేసుకొని అప్ టు 120x వరకు జూమ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా అయితే 100x జూమ్ చూసాం సామ్సంగ్లో, దీంట్లో 120x అనమాట. క్రేజీ ఉంటుంది. ఒకసారి మనం శాంపుల్ స్క్రీన్ మీద చూడొచ్చు. సో దీంట్లో అయితే మనకి హెసెల్బ్లడ్ కలర్ కొలాబరేషన్తో వస్తుంది కాబట్టి మనం ఫొటోస్ తీసినవన్నీ కొంచెం వైబ్రెంట్గా ఉంటాయి. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి 4K వీడియో at 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఫోల్డబుల్ డివైస్ కాబట్టి 2 సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. ఒకటి కవర్ లేదా ఇంకొకటి ఓపెన్ డిస్ప్లేలో. సో పైన కవర్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. సో ఎక్కువ మనం అవుటర్ డిస్ప్లే కెమెరానే యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో 32 ఇచ్చారు. ఇన్నర్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్స్తో వస్తుంది. 2 సెల్ఫీ కెమెరాస్ యూజ్ చేసుకొని 4K వీడియోస్ at 30 FPSలో షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 4805 mAh బ్యాటరీ ఉందన్నమాట. ఇట్స్ అ బిగ్ బ్యాటరీ, బిగ్ ఫోన్. ఎంత కాదనుకున్నా 1 full day ఆఫ్ యూసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు ఇన్నర్ డిస్ప్లేని ఎక్కువ యూజ్ చేస్తే కనుక కొంచెం క్విక్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసి వైర్డ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 67 వాట్ సపోర్ట్ ఉంటుంది. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే లేదు, కానీ మనకి కొత్తగా ఐఫోన్ 15 సిరీస్లో రివర్స్ వైర్ ఛార్జింగ్ ఇచ్చారు కదా, సిమిలర్ ఫీచర్ అప్లికబుల్ ఉంటుందన్నమాట. సో మీ దగ్గర ఏదైనా USB-C to లైట్నింగ్ కానీ USB-C to USB-C కానీ వైర్స్ ఉంటే దీనికి కనెక్ట్ చేసుకొని అదర్ డివైజెస్కి క్విక్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫైనలీ OnePlus ఓపెన్ చేసేసాము. సో ఇదైతే ఓపెన్ ఫోన్ అనమాట. దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ హింజ్ మెకానిజం. ఈ హింజ్లో నాకు ప్రో కనిపించింది, కాన్స్ కనిపించాయి. ఫస్ట్ మంచి గురించి మాట్లాడుకుందాము. సో మంచి ఏంటి అంటే, మీకు అబ్జర్వ్ చేసి ఉంటే నేను జీ ఫోల్డ్కి పెద్ద ఫ్యాన్ని. ఎప్పుడు డివైస్ యూజ్ చేసినప్పుడు మధ్యలో ఆ క్రీజ్ కనిపిస్తూ కొంచెం అన్సాటిస్ఫాక్షన్గా ఉండేది. బట్ దీంట్లో మాత్రం నాకు అసలు క్రీజ్ కనిపించట్లేదు. ఎక్కడైనా లైట్ పడ్డప్పుడు, లేదు అంటే ఒక యాంగిల్లో చూసినప్పుడు తప్ప తెలియట్లేదు. ఈవెన్ ఫీల్ ఇట్లా పట్టుకొని యూజ్ చేసినప్పుడు కూడా ఆ క్రీజ్ అయితే అసలు మనం కొంచెం కూడా అక్కడ ఒక క్రీజ్ ఉంది అనే ఫీలింగ్ అయితే రావట్లేదు. అందరికీ ఇది ఒక కాన్ అనిపించకపోవచ్చు, బట్ నాకు పర్సనల్లీ ఫోల్డబుల్స్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం చిన్న కాన్ లాగా అనిపించింది. సామ్సంగ్ ఫోల్డ్ కానీ ఫ్లిప్ కానీ మనం ఏ యాంగిల్లో పెడితే ఆ యాంగిల్లో స్టడీగా ఉంటుంది. అఫ్కోర్స్ OnePlus ఓపెన్ కూడా కొన్ని యాంగిల్స్లో చాలా స్టడీగా ఉంది. ఓపెన్ చేసేసేటప్పుడు లాస్ట్లో ఉంటుంది కదా, ఒక 175 యాంగిల్ దగ్గర మాత్రం ఉండట్లేదు, ఓపెన్ అయిపోతుంది పేరుకి తగ్గట్టే. సామ్సంగ్ ఫోల్డ్ కానీ ఫ్లిప్ కానీ అలా కాదు. మనం ఎంత కార్నర్కి తీసుకొచ్చి ఇట్లా పెట్టినా చూసారా, ఈ యాంగిల్లో కూడా చాలా స్టడీగా ఉంటుంది. ఇది ఉండట్లేదు అనమాట. ఐఎమ్ ఓపెన్ డివైస్ అని చెప్పి ఓపెన్ అయిపోతుంది. బాగా నచ్చింది కెమెరాస్. OnePlus 11తో కంపేర్ చేస్తే ఫొటోస్ కానీ వీడియో క్లారిటీ కానీ ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రైస్ గురించి చూసుకుంటే మనకి ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 1,39,000 రూపీస్ అనమాట. ఐ అగ్రీ, ఎక్స్పెన్సివే. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైతే ఒక ఫోన్ని ఒక ఐప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. అండ్ ఫోల్డబుల్ డివైజెస్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. మనం నార్మల్ డివైస్ యూజ్ చేసినట్టు రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేయలేము. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus ఓపెన్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.